హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పూర్వకాలంలో నిజంగా జరిగిన అష్టలక్ష్ములు రాజుగారు అనే కథ తెలుసుకుందాం. కథ తెలుసుకునే ముందు అష్టలక్ష్ముల గురించి కూడా తెలుసుకుందాం. వారి పేర్లు ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి. ఈ అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మి కావాలి అని అడిగితే మీరు ఎవరిని కోరుకుంటారు? ఇలాంటి పరిస్థితే ఒక రాజుకు కూడా వచ్చింది. ఏమైందో తెలుసుకోవాలనుకుంటే కథ పూర్తిగా వినండి. పూర్వకాలంలో ఒక రాజు తన రాజ్యం ఎప్పుడూ పిల్లా పాపలతో ధనధాన్యాలతో ఎప్పుడూ తొలతూగుతూ ఉండాలని అనుకునేవాడు. ఇలా జరగాలంటే అష్టలక్ష్ముల కరుణ ఉండాలని తలచిన ఆ రాజు ఘోర తపస్సు చేశాడు. ఇలా కొన్నాళ్ళు చేస్తూ ఉండగా అష్టలక్ష్ములు కరుణించి ప్రసన్నులైనారు. అష్టలక్ష్ములు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు ఆ మహారాజు అష్టలక్ష్ముల్ని తన రాజ్యంలో కొలువుతీరమని, తన రాజ్యంలోని ప్రజలు ఎప్పుడూ ధనధాన్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకు అష్టలక్ష్ములు తమలో ఎవరో ఒకరు మాత్రమే నీ వెంట వస్తామని, అందరూ రావడం కుదరదని, ఎవరు కావాలో నీవే నిర్ణయించుకోమని చెప్పారు. అలా అనేసరికి రాజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి అందరూ అష్టలక్ష్ముల్లో అన్ని లక్ష్ములు కావాలి. ఏ లక్ష్మి కావాలంటే ఏం కోరుకుంటాం అని చెప్పి చాలాసేపు ఆలోచించాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించిన తర్వాత నాకు ధైర్యలక్ష్మి కావాలి అని సమాధానం చెప్పాడు. అప్పుడు అష్టలక్ష్ములు అదేంటి, ఏ ధనమో ధాన్యమో కావాలి అనుకుంటావు అనుకుంటే ధైర్యలక్ష్మిని అడిగావు, ఈ ధైర్యలక్ష్మిని తీసుకువెళ్ళి నువ్వేం చేసుకుంటావు అని అడిగారు. అందుకు ఆ మహారాజు, తల్లి మీకు తెలియనిదేముంది, ధైర్యం లేనిదే మానవుడు ఏమీ సాధించలేడు. ధైర్యంతో ముందడుగు వేస్తేనే ఏ పనైనా చేయగలడు. ధైర్యంతో పోటీ చేస్తే ఎందులోనైనా విజయం వస్తుంది, ధనధాన్యాలు వస్తాయి. అందుకే నేను ధైర్యలక్ష్మిని కోరుకున్నాను తల్లి. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు ఉన్నట్టే అని నా భావన అని మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్పాడు. రాజు సమయస్ఫూర్తికి తెలివికి మెచ్చిన అష్టలక్ష్ములు తన వెంట నడిచారు. అందుకే ధైర్యే సాక్షే లక్ష్మి అంటారు. మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.